హాయ్ బాబాయ్. హాయ్. నిన్న వీరమల్లి సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఎలా అనిపించింది? మాట 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 వినాలి, వినకపోతే మట్టిలో కలిసిపోతారు. సో ఒక మంచి మాట చెప్పిండు. కొంతమంది భుజాలు తడుపుకుంటున్నారు అని అంటున్నారు. సో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటున్నారు అంటారు కదా. మంచి మాట వినాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక నటుడిగానే కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నాడు కాబట్టి మంచి మాట వినండి, మంచి పద్ధతిలో పోతారని చెప్పాడు. దాన్ని వేరే విధంగా తీసేసుకొని ట్రోలింగ్ చేద్దామని చూసేస్తే మన జీవితాలు నాశనం అవుతాయి. పాట అయితే చాలా బాగుంది. అది కూడా పవన్ అన్న పాడిండు, పవన్ అన్న పాడలేదని చెప్పేసి మళ్ళీ అదొక ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఇంతకుముందు పవన్ అన్న పొలిటికల్గా కానీ సినిమాల పరంగా కానీ చాలా మాటలు మాట్లాడింది కదా. అందులో కొన్ని మీరు ఆయన అట్లా మాట్లాడతాడు, ఆవేశంతో వెళ్తున్న ఆలోచనలతో మాట్లాడుతున్నాడు, అసలు ఏమైనా పద్ధతేనా అని మాట్లాడారు. అంటే అవన్నీ పవన్ అన్న మాట్లాడలేదు అనుకోవచ్చు. మరి ఇప్పుడు పాట పాడితేనేమో పవన్ అన్న బాగలేదు అంటారు. ఆయన ఏమన్నా కొంచెం ఆవేశంతో కొంచెం తక్కువ మాట్లాడిండా అంటే మాత్రం అది ఆయన మాట్లాడిండా, దీన్ని మాత్రం మీరు తీసుకుంటారు, దాన్ని మాత్రం తీసుకోరా. సో పాట పాడింది పవన్ అన్నే. ఫ్యూచర్లో మంచి సినిమాలు వస్తాయి, మంచి పాటలు వస్తాయి. మంచి మాట వినాలి అని ఒక పద్ధతిగా చెప్పిండు. ఆ పద్ధతి మార్చుకోకపోతే, మనం మార్చుకోకపోతే, ఇంట్లో మనం తల్లిదండ్రుల మాట వినాలి, బయటకు వచ్చిన తర్వాత గురువుల మాట వినాలి, అలాగే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మాట వినాలి. వినకపోతే మన జీవితాలు నాశనం అవుతాయి. సో ఆ పాటని మీరు ట్రోల్ చేయాలని ట్రై చేయదు. ట్రోలింగ్ చేస్తే సంకనాగిపోతాం, జీవితాలు నాగమైపోతాయి. ఆ పాటలో ఆ భోగి మంట వేసేసి డప్పు కొట్టుకుంటూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇటువంటి సినిమాలు ఇంకా ఫ్యూచర్ చాలా వస్తాయి. చాలా ఉన్నది కదా, ఇప్పటితో అయిపోలే. ఏదో బాలయ్యబాబు డైలాగ్ ఉంది కదా, దబిడి దిబిడి అని చెప్పేసి, కుప్పలు ఉన్నాయని చెప్పి. సో దబిడి దిబిడి అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా వినపడుతుంది. కుప్పలు పవన్ కాడ కూడా వినిపిస్తాడు, చూపిస్తాడు. చూడండి, మాట వినాలనే సంగతి చాలా బాగుంది, చాలా హైప్ వచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఈ సినిమా హరిహర వీరమలు కదా, నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కడికి సుఖాలు కనపడదేమో, హరిహరాదులు కనపడాలంటారు కదా. సో ఆ టైప్లో అవుతుంది. మనకు అప్పుడప్పుడు గ్లిమ్స్ కూడా వచ్చాయండి, ఎర్ర కండువ పట్టుకొని మంచి బలిష్టమైన మనుషులు కూడా గాల్లో ఎగిరేసి కొట్టాడు. సో అంతకు మించిన సౌండ్ వినపడే అవకాశం ఉంటుంది. ఈ మధ్య మంది హీరోయిన్ కావాలన్నారా, హీరోయిన్ ఎందుకు రావడం, మంచి మాట చెప్తున్నప్పుడు పక్కన హీరోయిన్ అవసరం లేదు. ఆయన మాట చాలు, దాన్ని పాట రూపంలో చెప్తే ఇంకా ఎక్కువ మంది వింటారని చెప్పాడు. ఆ పాట వస్తున్నంతసేపు హీరోయినే కనపడలేదు, హీరోయిన్ లేకుంటే హీరో పాట పాడటం ఏంటంటారు. అరే ఏదో ఒక పద్ధతి రా, నీతులు చెప్తున్నాడు రాడా, రొమాన్స్ చేయట్లేదు ఆయన, డ్యూయట్ చేయట్లేదు ఆయన, ఒక మంచి మాట చెప్తున్నాడు. హీరోయిన్ ఎందుకు అక్కడ మీకు? మీరు వెళ్ళండి, చీర కట్టుకొని వెళ్ళండి, ఆయన పాట పాడుతుంటే మీరు వెళ్ళి డ్యాన్స్ చేయండి. ఆడ మాట వినాలి, దానికి హీరోయిన్ కావాలి మీకు పక్కన. ఆడ మంచిగా ఉన్నాడు, మంచి మాట చెప్తున్నాడు, వినండి. కొంతమంది ఏమో సినిమా మార్చి నుంచి ఏప్రిల్కి పోతుంది అంటున్నారు. అరే ఆయన 10 సినిమాలు ఫ్లాప్ అయినా 10 ఏళ్ళ తర్వాత వచ్చిన ఆయన కొట్టేది ఖుషి లాంటి సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తాయి. లేట్గా వచ్చినా లేటెస్ట్గా అవుతాడు. హరిహర వీరమల్లి వస్తున్నది, అదే టైంలో రాబిన్వుడ్ వస్తున్నాడు. రాబిన్వుడ్ పోటీ అట్లా దిగుతున్నాడు అనుకుంటున్నాడు. నితిన్ పవన్ అన్న అభిమాని. పవన్ అన్న సినిమా టికెట్లు దొరకని వాళ్ళు అది హౌస్ఫుల్ అయిపోతే నా సినిమాకి వస్తారని చెప్పేసి, పవన్ అన్న ఫ్యాన్స్ నా సినిమా చూస్తారని చెప్పేసి ఆ సమయంలో వస్తున్నాడు. ఆయనకు పోటీకి ఈయనట్లు వస్తాడు. నాయన కొంచెం ఆలోచించండి రా, పవన్ అన్నకు పోటీ దిగే ధైర్యం ఉన్నదిరా బాబు నితిన్కి? లేదు. ఇంకో రెండో ఆప్షన్, అవసరమైతే నితిన్ బాబు వెనుకకి వెళ్ళే అవకాశం ఉంది. అవసరమైతే పవన్ అన్న కూడా ఎక్కడ తగ్గాలో తెలుసుకొని తగ్గుతాడు. అరే నా అభిమాని ఈ సినిమా వస్తున్నది, వాడికి ఒక 1 వీక్ గ్యాప్ ఇద్దామని చెప్పి అవసరమైతే ఒక 1 వీక్ లేట్గానే వచ్చేస్తాడు పవన్ అన్న. ఓకేనా? టెన్షన్ పడకండి, టెన్షన్ పడే అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ అన్న వస్తాడు, దించుతాడు. ఎండాకాలం మార్చి నుంచి అంటే ఉగాదికి వచ్చేసి ఎండాకాలం సెలవులకు రచ్చ చేస్తాడు అనమాట. ఒక్కొక్కడికి హరిహర ఆదులు కనిపించుడే, సుక్కలు కనపడితే మాట వినాలి, వినండి, పాట కూడా చూడండి, పద్ధతిగా మారండి, మార్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.